భయం వేస్తోంది. నువ్వు ఇంక సంపాదించడం మొదలెట్టావుగా, ఇక మీద ఏ భయం లేదు. వాడిని ఊరికి తీసుకొచ్చేయాలరా. వాడు మీ నాన్నరా, మీ నాన్న. వాడు దిక్కులేని చోట చనిపోవచ్చా? ఇక్కడ పక్కన కేరళలోనే ఉన్నట్ట. మనం బయలుదేరాల్సిందే. ఇంతకు మించి ఊరుకోకూడదు. వాడెక్కడో ఏదో ఊళ్ళో తలదాచుకుని కష్టపడి సంపాదించి పంపిన డబ్బుతో నువ్వు చదువుకున్నావు. ఇదిగో ఈ మనీ ఆర్డర్ రిసిప్ట్లు దాచుకో. ఇదిగో ఇంటి పత్రాలు. నమస్కారం. ఏదైనా స్టేషన్కి వచ్చి కలండి, ఇలా ఇంటికి రాకూడదు. లేదు లేదు, నా పేరు ఇస్మాయిల్. నేను ఇక్కడే పొన్నేకలలో టీ కొట్టు పెట్టుకున్నాను. సరే. 6-7 ఏళ్లకు ముందు మీరు మా ఊళ్ళో ఇన్స్పెక్టర్గా చేశారు. అప్పుడు రాధాకృష్ణ అనే ఆటో డ్రైవర్ ప్లాట్లు వేసి పంచాయతీ అయింది. మీరు ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అవును, ఆ కేరళ వాడు ప్లాట్లేసి అందరినీ మోసం చేసాడే, ఆ కేసా? అవును సార్. దానికి ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఆటో డ్రైవర్ మా దోస్తు. పాపం తెలియకుండా ఇరుక్కుపోయాడు. వాడిని మళ్ళీ ఊరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాడి మీద ఏమేం కేసులున్నాయో వివరాలు తెలియాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే మీరు చెప్తే స్టేషన్లో ఇస్తామని చెప్పారు. అదే, ఆ కేసుని ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆ ఆటో డ్రైవర్ పేరు ఏంటి? రాధాకృష్ణ. వాడి మీద ఏ తప్పు లేదని తెలిసింది, అందుకే ఎఫ్ఐఆర్ లో వాడి పేరు రాయలేదు. ఆ ప్లాట్లు వేసిన కేరళ వాడే మెయిన్ అక్యూజ్డ్. అయితే వాడు ఊరొస్తే పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సార్? లేదంటే వాడు రాకుండా ఎక్కడో చోటు ఉండడమే మేలు. తీసుకొస్తే చట్టరీత్యా ఏ సమస్య ఉండదు, కానీ ఊరోళ్ళకి సమాధానం చెప్పాలి కదా. లేదు, ఇప్పటికే సగం మందికి పైగా నిజమేంటో తెలిసిపోయింది సార్. మిగతాది మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి. సరే, మేము వచ్చే వరకు కుట్టు తెరకు. సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, నాన్నని చూస్తే నువ్వేం చెప్తావమ్మా? ఎవరు కావాలి? నమస్కారం. మేము ఆంధ్రా నుంచి వస్తున్నాం. ఇక్కడ రాధాకృష్ణని పొన్నేకల్ ఊరతను. కృష్ణ? అవును, ఇక్కడే మాతో పాటు పనిచేసేవాడు. ഈവിടായന ഭാര്യ വീട് കൊടുക്കൂ ఆయన കലുദ്దాമని వచ్చాం. രാധാകൃഷ്ണൻ ഞങ്ങളുടെ കൂടെ ഉണ്ടായിരുന്നു. പക്ഷെ കുറച്ചു നാൾ മുമ്പാ അയാൾ നാട്ടിലേക്ക് പോയത്. మాకు ఆ తర్వాతే తెలిసింది ఆయన ఎందుకు మాతో కలిసి పనిచేశారు, ఎవరిని వెతుక్కుంటూ వచ్చారని. കാട്ടും ഗുരുവല്ലോ പരദൈവം ആരാധ്യനതോർത്തിടുകിൽ ഞങ്ങൾ കവിടുന്ന നാരായണമൂർത്തേ. കർത്താവേ, സ്വന്തം വീട് നാട് ഉപേക്ഷിച്ച് ഞങ്ങളുടെ കൂടെയായിരുന്നു ഈ മനുഷ്യൻ. എത്രയും വേഗം സ്വന്തം വീട്ടിലെത്തട്ടെ. പിതാവിനും
പുത്രനും പരിശുദ്ധാത്മാവിനെ സ്തുതി. എത്രയും വേഗം കുടുംബമായിട്ട് പോയി సന്തోషాയിട്ട് ജീവിക്കും. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానద్దు. అమ్మను జాగ్రత్తగా చూసుకో. నేను వస్తా. രാധാകൃഷ്ണ, ഞങ്ങളെ മറക്കല്ലോ. మీరు చేసిన మేలు, మీ ప్రేమ చచ్చేంత వరకు నేను మర్చిపోను. దిగులు పడకుండా పో రాధాకృష్ణ. మణికంఠ రాజన్, నేనన్నా പോയിട്ടോ, നിനക്കൊരു കുറവും വരില്ല. ദൈവം രക്ഷിക്കും. പോയിട്ടോ. രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ ഇവിടെ ജോലി അന്വേഷിച്ച് വന്നതെന്നാണ് ഞങ്ങളൊക്കെ കരുതി. പക്ഷേ റിയൽ എസ്റ്റേറ്റ് മാധവൻ എന്നൊരാളുണ്ട്, അയാളെ തിരക്കി വന്നതെന്ന് പിന്നീട് അറിഞ്ഞു. അയാളുടെ അമ്മ ഈ അടുത്ത് മരിച്ചു. കർത്താവ് നമ്മുടെ പ്രാർത്ഥന കേൾക്കാണ്ടിരിക്കില്ലെന്നേ. രാധാകൃഷ്ണൻ വേഗം നിങ്ങളുടെ വീട്ടിലെത്തും. ക്രിസ്റ്റി, ധാര വന്നേക്കണം നോക്ക്. നമ്മുടെ രാധാകൃഷ്ണൻ ചേട്ടന്റെ കുടുംബം ചേട്ടനെ തിരക്കി വന്നതാണ്. ആണോ? നമസ്കാരം. എന്റെ മോളാ. ചേട്ടൻ നിങ്ങളെ പറ്റി എപ്പോഴും പറയാറുണ്ടായിരുന്നു. ചേട്ടനെ കാണുമ്പോ പറയണം, ഇവിടെ ചായക്കട നടത്തുന്ന ഫിലോമീന്റെ മോള് നന്നായി പഠിക്കണ്ടേന്ന്. ഒത്തിരി സന്തോഷാവും. బాయ్ లేడమ్మా. బాయ్ ఊరెళ్ళారండి. ఓ మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. ఎక్కడి నుంచి? కాశీ నుండి వచ్చింది. ఓ సంతకం పెట్టండి రండి. హలో. హలో అన్నయ్య, నేను నిత్యని మాట్లాడుతున్నాను. చెప్పు. అన్నయ్య, ఇప్పుడే నాన్న మనీ ఆర్డర్ పంపించారు. ఇప్పుడే రసీదు చూశాను. చెప్పు. నగర కార్యాలయం వారణాసి కాశీ అని రాసింది అన్నయ్య. అమ్మా, నాన్న కాశీలో ఉన్నారట. కాశీ నుంచి మనీ ఆర్డర్ పంపించారట. రండి. నమస్తే. శివాయ నమః. రాధాకృష్ణ అని పొన్నేకల ఊరత్నం. సరే. ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాం. ఈవిడైన భార్య. నమస్కారం. ఆయన ఇక్కడి నుంచే, ఈ అడ్రస్ నుంచే మనీ ఆర్డర్ పంపించారు. అందుకే ఆయన మీరు చూసారా? ఆయన ఇక్కడే ఉండేవారు. ఆహా. ఈ మఠంలోనే పనిచేసేవారు. అక్కడేం చేస్తున్నారు? ఎప్పుడూ ఆ నదీ తీరాన్ని చూస్తూ నించుంటారే? కింద సాధువులందరూ భోంచేయకుండా ఉన్నారు స్వామి. కిందకెళ్ళండి. దయాస్వామి, నాకు ఇతన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. ఊళ్ళో ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. స్వామి అలా అంటారా?
ఏంటి రాధాకృష్ణ, ఇంకా తెల్ల పంచె కట్టుకున్నారే? కాషాయ పంచె కట్టుకోవచ్చు కదా. అన్నిటికీ నవ్వేనా ఏంటి స్వామి? అయ్యా రాధాకృష్ణ, ఇలా రండి. ఉదయం ధర్మశాలలో ఉంటున్నారు, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఇక్కడ టిప్స్ ఎక్కువ ఇస్తారు. ఏంటి టిప్సా? సరే, కాశీకి ఎందుకు వచ్చారు? ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా మీకు? స్వామి నాకు పనులు ఉన్నాయి స్వామి, నేను వెళ్తా. ఏమండి, ఇలా రండి, కూర్చోండి. కూర్చోండి స్వామి. ఆధ్యాత్మికత గురించి మీకు ఏం తెలుసు? మేమందరం జ్ఞాన మార్గానికి ఇక్కడికి వచ్చాం. ఆధ్యాత్మికత అంటున్నారే, ఆదిశంకరులు ఇచ్చిన అద్వైతం గురించి తెలుసా మీకు? మీలో కూడా దేవుడున్నాడు తెలుసా? ఏం స్వామి, ఆయనతో మీరు అహం బ్రహ్మస్మి గురించి మాట్లాడుతున్నారు? అప్పాలు దోశల గురించి తెలుసు, అద్వైతం గురించి ఆయనకేం తెలుసు? ద్వైతం అంటే ఏంటో తెలుసా? విశిష్ట అద్వైతం అంటే? డబ్బు కోసం పాకులాడే వ్యక్తికి ఇవన్నీ తెలుస్తాయా? మీరు తినండి స్వామి. నీళ్ళు తాగండి. వెక్కిలు వస్తే నాకు ఆపడం తెలుసు, క్షమించండి స్వామి, మీరు తినండి. స్వామి, ఎక్కిళ్ళు ఆగిపోయాయా? ఏమండి రాధాకృష్ణ, మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? చేతిలో ఒక ఫోన్ లేదు, కాషాయ వస్త్రము కట్టడం లేదు. మాకు మీ మీద అనుమానంగా ఉంది. నిజం చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను మీలాగా తెలివైన వాడినో జ్ఞానినో కాదు. ఊళ్ళో నా కుటుంబాన్ని, పిల్లల్ని వదిలేసి వచ్చాను. వాళ్ళని కాపాడడానికి నేను సంపాదించే డబ్బు మాత్రం సరిపోదు. నా పుణ్యాన్ని కూడా పంపాలనుకున్నాను. అందుకే మన ధర్మశాలలో పనికి చేరాను. ఆ పుణ్యం నా కుటుంబాన్ని కాపాడుతుందని నమ్ముతున్నాను. బాబులు ఓడిపోయిన ఊర్లో పిల్లలు గెలవడం అంత సాధారణ విషయం కాదు స్వామి. స్వామి, ఇకపై ఆయన సందేహించకండి, ఎగతాళి చేయకండి. దైవం మనిషి రూపమని భగవద్గీతలో ఉంది. ఇతను మామూలు మనిషి కాదు, మహామనిషి. मुझे भी एक पता है बाबा, बहुत भूख लग रहे बाबा. बाबा, बहुत भूख लग रहे बाबा, पता है बाबा. రాధాకృష్ణ, రాధాకృష్ణ, నేనెవరో నీకు తెలుస్తోందా? నేనే మాధవన్ని. నన్ను క్షమించు రాధాకృష్ణ. నేను ఇక్కడ బతకడానికి రాలేదు, చావడానికి వచ్చాను రాధాకృష్ణ. నేను నీకు పెద్ద ద్రోహం తలపెట్టాను రాధాకృష్ణ. నన్ను క్షమించు రాధాకృష్ణ, నన్ను క్షమించు రాధాకృష్ణ. నన్ను పోలీసులకు పట్టి ఒక రాధాకృష్ణ. నన్ను పట్టి ఒక రాధాకృష్ణ. నేను చావబోతున్నాను, నన్ను క్షమించు. నేను నీకు పెద్ద ద్రోహం చేశాను రాధాకృష్ణ. కొద్ది రోజుల్లో నేనే చావబోతున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు రాధాకృష్ణ. నన్నేం చేయొద్దు, నన్ను క్షమించు. మీ కన్న తల్లిని అనాథలా చావనిచ్చారు సార్. ఇక క్షమించేదెవరు?
క్షమించండి ఎండమే ఎన్ని క్షమించండి. మాధవన్ సార్, ఇది చాలా తప్పు. స్వామిని ఎత్తండి, 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 స్వామిని ఎత్తండి, స్వామిని ఎత్తండి, ఎత్తండి, స్వామిని ఎత్తండి. పుణ్యం వెతుకుంటూ వచ్చిన చోట పాపం చేయకూడదనే మాధవన్ సార్ని క్షమించాను. ఆయనకు అర్థమయ్యేలా చేసి ఆయన్ని ఊరికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నా దారులన్నీ మూసుకుపోయాయి. ఈ కాలం యొక్క పోకడేంటో నాకు అర్థం కావడం లేదు. నాలుగైదు రోజుల నుంచి కనపడలేదు. మనిషి కూడా బాగా కృంగిపోయాడు. మేము కొంచెం భయపడ్డాం, తప్పుడు నిర్ణయం తీసుకుంటాడేమోనని. ఏమంటారు వినాయక స్వామి? మీరేం భయపడకండి, ఆయన్ని వెతుకుదాం. ఇక మనుషుల్ని అడిగి ప్రయోజనం లేదు. త్వరగా రండి. నిన్ను నమ్మాల్సిన వేళ నమ్మకుండా పోయానయ్యా. నాన్న, ఏయ్, శివాయ నమః. చాలా సంతోషం. వెళ్ళొస్తాం స్వామి. మంచిది. వస్తాం స్వామి. ఆ, నా పేరు రాధాకృష్ణ. నేను మీతో తర్వాత మాట్లాడతాను. నేను ఇప్పుడు నా కూతుర్ని చూడ్డానికి వెళ్తున్నాను.